హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్న జిమ్మిచూ సారీ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అనమాట. ఈ డిజైన్కి సంబంధించిన మెజర్మెంట్స్ అన్ని కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసేస్తాను. ఈ డిజైన్ కోసం నేను ఏ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను, ఎంత ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, అలానే దీని స్టిచ్చింగ్ ఛార్జెస్, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియోలో అయితే మెన్షన్ చేశాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తే మీకు నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది నేను ఫ్యాబ్రిక్ ఏంటో చెప్పిన తర్వాత కూడా కామెంట్ సెక్షన్లో మీరు ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారని అడుగుతున్నారు. నేను స్టార్టింగ్లోనే చెప్తున్నాను కదండి, పలానా ఫ్యాబ్రిక్ యూజ్ చేశానని. మీరు వీడియోని అయితే చూడండి స్కిప్ చేయకుండా. నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా తెలుస్తాయి. ఇక్కడ వచ్చేసి నేను పార్ట్ నెక్ని అయితే డ్రా చేస్తున్నాను. ఇది కొంచెం డీప్గా ఉన్న పార్ట్ నెక్ డిజైను. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ తీసుకుని మనం ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్న పార్ట్ నెక్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ మీద అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని నెక్ చుట్టూ కటింగ్ చేసేసుకుని లైనింగ్ క్లాత్కి క్యాన్వాస్ పేపర్కి ఐరన్ చేసేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్కి వన్ సైడ్ షైనింగ్ ఉంటుంది కదా, ఈ షైనింగ్ ఉన్న వైపు లైనింగ్ క్లాత్ నుంచి ఐరన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ నేను మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి థిక్నెస్ చాలా తక్కువగా ఉంది కదా, అందు గురించి అని చెప్పేసి క్యాన్వాస్ పేపర్ని అయితే యూజ్ చేశాను. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని అలానే లైనింగ్ క్లాత్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ముడతలు రాకుండా జాగ్రత్తగా క్లాత్ని అయితే ఈ విధంగా నీట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్గా బ్యాక్ పార్ట్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసుకోవాలన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జిమ్మిచూ శారీ ఫ్యాబ్రిక్. మనకి దీని డిజైన్ కోసం అని చెప్పేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 1 మీటర్ ఎలాగో బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అలా కాకుండా శారీలో నుంచి ఒక 1/4 మీటర్ అయితే ఎక్స్ట్రాగా క్లాత్ని తీసుకున్నాను. శారీలో ఉన్న క్లాత్ని కటింగ్ చేస్తే శారీ చిన్నదైపోతుంది అనుకుంటే కనుక మీకు విడిగా కూడా రెడీమేడ్గా దొరుకుతుంది. ఒక 1/2 మీటర్ క్లాత్ అయితే తీసుకుంటే కనుక ఫుల్గా మీరు హ్యాండ్స్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ మొత్తం అన్నిటికీ కూడా కలిపి ఒక 1/2 మీటర్ కానీ వీలైతే 1/4 మీటర్ తీసుకోండి. కొన్ని చోట 1/4 మీటర్ కటింగ్ చేసేవారు కదా, ఒక 1/2 మీటర్ క్లాత్ అయితే ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకుంటే మీకు కంప్లీట్గా బ్లౌజ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. దీనికోసం 1.25 మీటర్ అయితే నేను క్లాత్ని అయితే తీసుకున్నాను. అలానే ఈ బ్లౌజు స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజు 500 నుంచి 400 నుంచి 500 రూపీస్ లోపు ఉంటే కనుక మీరు డిజైన్ కోసం అని చెప్పేసి 1000 రూపీస్ వరకు అయితే స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసుకోవచ్చు. అలానే దీనికి యూజ్ చేసిన లైనింగ్ క్లాత్ కానీ బీడ్స్ కానీ లేస్ కానీ వీటన్నిటికీ కూడా సపరేట్గా స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. నెక్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత నెక్ మిడిల్లో ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకుని ఇప్పుడు ఈ క్లాత్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి ఒకసారి ఐరన్ చేసుకోవాలండి. మనకి జిమ్మిచూ ఫ్యాబ్రిక్ కానీ సిల్క్ ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి కొంచెం చిన్నగా ముడతలు వచ్చినట్టుగా అనిపిస్తుంది. అటువంటిప్పుడు కంపల్సరిగా ఇలా నెక్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఐరన్ చేసుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు నుంచి ఐరన్ చేయకూడదు. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు నుంచి ఐరన్ చేయడం వల్ల మనకి థిక్నెస్ తక్కువ. కాటన్ క్లాత్ అయితే పర్వాలేదు, కాటన్ కాకుండా వేరే ఏ క్లాత్ అయినా సరే మీకు కొంచెం బర్న్ అయిపోయే అవకాశం ఉంటుంది కనుక లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఐరన్ చేసుకోండి. మ్యాక్సిమం అయితే ఇలా నెక్ చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఐరన్ ఏమీ చేయలేదు, డైరెక్ట్గా స్టిచ్చెస్ వేసేస్తున్నాను. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము దగ్గర డాట్స్ కోసం అని చెప్పేసి ఫస్ట్ స్టిచ్చెస్ కోసం 1.5 ఇంచ్ అయితే లీవ్ చేసేసుకోవాలి. తర్వాత క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి 2 సైడ్స్ కూడా 2.5 ఇంచు లెంత్లో డాట్స్ అయితే వేసేసుకోవాలి. డాట్స్ వేసేటప్పుడు జాగ్రత్తగా క్లాత్ చూసుకుని వేసుకోవాలన్నమాట, లేదంటే కనుక క్లాత్ కొంచెం బయటకు వచ్చేసినట్టుగా అయిపోతుంది. ఆ విధంగా రాకుండా ఉండాలంటే ముందుగానే క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ అయితే సజెస్ట్ చేస్తుంది. అందు గురించి లైక్ అయితే చేయడం మర్చిపోకండి. అలానే ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే కనుక ఒకసారి మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకుని తిరిగి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ చేయండి. అప్పుడు నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది. చాలామంది ఇంత హెవీ డిజైన్స్ అవసరం లేదండి, కొంచెం సింపుల్గా ఉన్న డిజైన్స్ని స్టిచ్చింగ్ చేయండి అని కామెంట్ పెడుతున్నారు కదా. నేను మన సెకండ్ ఛానల్ అయితే సింపుల్గా ఉన్న డిజైన్స్ని అయితే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి. డైలీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఛానల్ లింక్ని క్లిక్ చేసి ఆ ఛానల్లోనికి వెళ్ళి డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి 6 ఇంచెస్ లెంత్ అలానే 2 ఇంచెస్ విడుతూ ఉన్న క్లాత్ని అయితే తీసుకున్నాను. ఈ క్లాత్ని ఒక 1/2 ఇంచు మార్జిన్లో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. అంటే 1/2 ఇంచు వెడల్పులో స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి ఫ్లవర్ డిజైన్ కోసం అని చెప్పేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో సైడ్కి ఉంటుంది కదా, ఈ సైడ్కి ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే కటింగ్ చేసుకోవాలి.
మీకు ఎంత సైజులో అయితే ఫ్లవర్ కావాలో అంత మార్జిన్లో అయితే స్టిచెస్ వేసుకోవాలి. కొంచెం పెద్ద సైజులో కావాలనుకుంటే కనుక ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుని మార్జిన్ చేసుకోవాలి. ఇంకా చిన్న సైజులో కావాలనుకుంటే కనుక ఇంకొంచెం తగ్గించి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్లవర్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మిడిల్లో వచ్చేసి కొంచెం బిగ్ సైజులో ఉన్న బీడ్స్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మనకి నెక్ చుట్టూ ఎన్ని ఫ్లవర్స్ అయితే అవసరం అవుతాయి అన్నింటినీ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ చుట్టూ కొంచెం మీడియం సైజులో ఉన్న లేస్ని అయితే తీసుకుని స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. మీకు లేస్ ఇంట్రెస్ట్ లేకపోతే కనుక లేస్ని అయితే స్కిప్ చేసేయండి. కానీ ఇక్కడ వన్ సైడ్ వచ్చేసి లేసు, అలానే వన్ సైడ్ వచ్చేసి డిజైన్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇది మీడియం సైజ్ లేస్ అనమాట. మిడిల్లో ఒకసారి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నెక్ చుట్టూ లేస్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని డోరీ డిజైన్ కోసం అని చెప్పేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. వీలైనంత సన్నగా అయితే డోరీ థ్రెడ్ కోసం స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టిచెస్ పెట్టుకున్న ఈ డోరీ థ్రెడ్ని ఇప్పుడు దీన్ని ఒక 2.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్లో కానీ ఈ విధంగా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. పీసెస్లా కటింగ్ చేసుకోవాలి. మనకి నెక్ సైడ్ వరకు కూడా ఎన్ని పీసెస్ అయితే అవసరం అవుతాయి అన్ని పీసెస్ని కూడా కటింగ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఈ పీసెస్ని అయితే 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిడిల్లో మాత్రం మనకి ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న ఫ్లవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్ని స్టిచ్ చేసుకోవడానికి కావాల్సినంత గ్యాప్ అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. 1.5 ఇంచ్ వరకు మనకి ఫ్లవర్ సైజుని బట్టి గ్యాప్ అయితే ఉంచేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ నేను ఫ్లవర్ని ఉంచి ఆ ఫ్లవర్కి ఎంత సైజ్ అయితే కావాలో ఆ సైజులో మార్కింగ్ చేసేసుకుని స్టిచ్ చేసేస్తున్నాను. కంప్లీట్గా ఇది నెక్ చుట్టూ కాకుండా నెక్ సైడ్ వరకు మాత్రం ఈ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లాస్ట్ వరకు కూడా ఈ పీసెస్ని అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి గ్యాప్ ఉన్న చోట ఇలా క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని కావాలంటే లేస్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కానీ మనకి లేస్ కనిపించదు కదా, అందు గురించి నేను క్లాత్ తోటి స్టిచ్ చేసేస్తున్నాను. క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని ఈ క్లాత్ తోటి మనకి థ్రెడ్స్ అనేవి కనబడకుండా నీట్గా కవర్ అయ్యే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అయితే డబుల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా మనకి ఈ డిజైన్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కనబడకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా దీన్ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అయితే నార్మల్గా నిడిల్తో అయితే స్టిచ్చింగ్ చేసేయాలి. ఫస్ట్ అయితే నేను ఫ్లవర్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. అలానే ఈ డిజైన్ పీసెస్లో కూడా బీడ్స్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. కొంచెం బిగ్ సైజులో ఉన్న బీడ్ని అలానే స్మాల్ సైజులో ఉన్న బీడ్స్ని అయితే తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. డిజైన్ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ డిజైన్ కోసం మీరైతే ఎంత స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసుకుంటారో అలానే వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సింపుల్ డిజైన్స్ కోసం మన సెకండ్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. లింక్ని క్లిక్ చేసి మీరు ఆ ఛానల్లోకి వెళ్ళి డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైలీ ఫాలో చేయండి. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా బీడ్స్ని అలాగే ఫ్లవర్స్ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి.
ఇలా వన్ సైడ్ మొత్తం కూడా లేస్‌తో స్టిచ్ చేసుకోవాలనమాట. మీకు లేస్ ఇంట్రెస్ట్ లేకపోతే గనక ఇలా ప్లెయిన్‌గా లీవ్ చేసేసినా సరే బానే ఉంటుంది. నేనైతే 3 వరుసల్లో అయితే లేస్‌నైతే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా డిజైన్‌ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ 3.5 ఇంచ్ లెంత్ విడ్త్ ఉన్న క్లాత్‌ని తీసుకొని ఫ్యాబ్రిక్ హ్యాంగింగ్స్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఒక్కొక్క దానికి 2 హ్యాంగింగ్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాననమాట. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. అలానే వీడియోని ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్‌గా మన బ్లౌజు కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.